మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వరలక్ష్మి వ్రత పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని నస్పూర్ మున్సిపాలిటీలో ఘనంగా జరుపుకున్నారు. తీగలపహాడు రామ్నగర్లో గల ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత ఆలయంలో విశిష్ట పూజలు, అమ్మవారికి అభిషేకాలు, అలంకరణ, అర్చనలో కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మాద్రబోయిన రవి, అట్కపురం రాయలింగు, భక్తులు శనిగారపు మహేష్, ఇజ్జగిరి కరుణాకర్, రామగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత దేవాలయంలో సీసీ కార్నర్ అమ్మవారి యొక్క శ్రావణ మాస శుక్రవార పండుగను పురస్కరించుకొని ఈ రోజున దేవాలయంలో కీర్తిశేషులు కనకమ్మ గారు వారి యొక్క పుత్రులు, అదేవిధంగా బ్రాహ్మణులు, అదేవిధంగా భక్తవాసన సమితిలో వారు వివేకానంద గారు, అదేవిధంగా దయానంద గారు, సిద్ధానంద గారు వారి ముందు ఉండి కూడా ఈ రోజున అమ్మవారి శ్రావణ మాస శుక్రవారం పురస్కరించుకొని వరలక్ష్మి వ్రతాలు అయ్యగారు వేద పండితుల ఆధ్వర్యంలో అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చనాలు, అదేవిధంగా వరలక్ష్మి వ్రతాలు కూడా అంగరంగ వైభవంగా ఈ రోజున అమ్మవారి సన్నిధిలో అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమము శ్రావణ మాసం చాలా విశేషము. అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా అభిషేకాలు, కుంకుమార్చనలు చాలా అద్భుతంగా భక్తవాసంతో జరపబడతాయి. అదేవిధంగా ప్రతి శుక్రవారం ఒక్కొక్క పండుగ, అంటే అభిషేకం ఒకనాడు, కుంకుమార్చన ఒకనాడు. అదేవిధంగా ఈ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు పురస్కరించడం జరిగింది. కావున తండోపతండాలుగా భక్త మహాశయులందరూ కూడా ఇటు అద్భుతమైన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అమ్మవారు కొంగు బంగారమై భక్త మహాశయులందరూ కూడా తల్లి దేవదారుడు ఇచ్చి మరలా ఎక్కడి నుండో విదేశాల నుండి కూడా అమ్మవారి ఆశీస్సులు కూడా అందరూ కూడా పొందుతున్నారు. అదేవిధంగా తల్లి చల్లటి చూపు అందరిపైన ఉండి పశువు పంటలు వర్షాలు కూడా సుభిక్షంగా బట్టి అందరూ కూడా ఇదే విధంగా మరలా శ్రావణ మాసం వరకు కూడా ఆనందంగా పిల్లా బాబులతో చల్లగా ఉండాలని అమ్మవారి యొక్క సన్నిధిలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని అదేవిధంగా అన్నదాన కార్యక్రమం, హోమం కూడా జరపబడుతుంది. శ్రావణ మాసంలో అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. రేపు అనగా మనకు అమ్మవారి శనివారం నాడు, శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు, శనివారం నాడు రాఖీ పౌర్ణమి అన్నదానం, హోమం కూడా జరగబడుతుంది. అదేవిధంగా భక్త మహాశయులందరూ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వచనం